బీఆర్ఎస్ పెద్దసారు కేసీఆర్కు నోటీసులు పంపించింది మంత్రి సీతక్క. ఇయ్యాల రేపు తెలంగాణ రాజకీయాలు మస్తు గమ్మత్తుగా తయారైనాయి. ఇప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు కొంతమంది రాజకీయ నాయకులు పదవి ఉన్నప్పుడే పైసలు చంపేయాలని చూస్తుర్రట. సో ఇప్పుడు ముచ్చటేందంటే పోషణ అభియాన్ కింద తెలంగాణ ప్రభుత్వము అంగన్వాడీ కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చిర్రు. ఈ ఫోన్లు ఏంటంటే మామూలుగా పిలాన్ల డీటెయిల్స్ కావచ్చు, వచ్చిన పైసల గురించో లేకపోతే సామాన్ల గురించో అధికారులకు పంపించడానికి వీళ్ళు స్మార్ట్ ఫోన్లు కొనిచ్చిర్రు అంగన్వాడీలకు. సో దీంట్లో ఏమైంది మరి అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న విమర్శ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కొనిచ్చిన ఫోన్ అయితే ఉందో శాంసంగ్ A06 అనే ఫోను 4G ఫోను. దీనికి అంటే అంగట్ల రీటైల్లో కూడా దీనికి చూసుకున్నట్లయితే 8,000 నుంచి వెళ్ళి 8,500 మాత్రమే ఉంటుంది జిఎస్టీతో పాటు. అయితే ఈ ఫోన్లను 11,000 నుంచి వెళ్ళి 14,000 రూపాయలు పెట్టి కొన్నారు. మరి అంతగానం పైసలు ఎందుకు ఎక్కువ పెట్టిర్రు అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు. ఏ టెండర్ అయినా కానీ ఎక్కతక్క సామాన్లు తీసుకునే పరిస్థితి అయితే డీలర్ దగ్గరన్నా తీసుకోవాలి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరదన్నా తీసుకోవాలి. సో వాళ్ళ దగ్గర ఏంటంటే జిఎస్టీ తక్కువ పడుతుంది, రేటు కొంచెం తక్కువ పడుతుంది. సో కానీ వీళ్ళు వేరేటోళ్ళ దగ్గర ఫోన్ తీసుకున్నారు, తర్వాత ఎక్కువ పైసలు పెట్టుకున్నారు. మొత్తం మీద దీంట్లో 30,000 స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ వాళ్ళు విమర్శ చేస్తున్నారు. సో అయితే ఇక్కడ ఏమైంది, మంత్రి సీతక్క గారు కేసీఆర్కే నోటీసులు పంపించారు. సో ఏమనంటే ఇప్పుడు అసత్య ప్రచారం చేస్తుర్రు, దీంట్లో అసలు వాస్తవమే లేదు, రాజకీయంగా ముందడుకోవాలనే ఉద్దేశంతో నన్ను బదనాం చేస్తుర్రు, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుర్రు. సో అంటే 48 గంటలల్లో వీళ్ళు కేసీఆరే కానీ ఎవరైతే ప్రచారం చేస్తారో వాళ్ళే కానీ క్షమాపణ చెప్పాలి, లేకపోతే సో ఇంకా ముందడికి పోతాం, వాళ్ళ మీద ఇంకా కేసులు పెడతామని సీతక్క గారు చెప్తుర్రు. అసలు టెండరే 40 కోట్లు అయితే 30 కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతుంది, ఇది కావాలనే చేస్తుర్రు అని చెప్పి సీతక్క గారు మొత్తం మీద అయితే నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. కాకపోతే ఆమె మాట్లాడే మాటలు కొంచెం ఘాటుగా ఉన్నాయని చెప్పి ఇట్లా ఇంతగానో మాట్లాడతారా, ఇట్లా మాట్లాడచ్చా అని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు అందుకుంటారు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకో 2 సంవత్సరాలు అయితే సో ఇంకా మళ్ళీ ఎలక్షన్లో ఆడవిడ వస్తుంది కాబట్టి ఈ టైంలోనే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అధికార పక్షం వాళ్ళు ఏడ దొరుకుతారా, ఏం తప్పు చేస్తారా, దాన్ని జనాలకు తీసుకుపోయి ఎట్లా బూమ్ చేద్దామని ప్రతిపక్షాలు చూస్తాయి. సో దానికి తగ్గట్టుగా అధికారంలో ఉన్నోళ్ళు వాళ్ళ అధికారం కాపాడుకోవడానికి ప్రజలల్లో పోయి మంచి మంచి పథకాలు పెట్టి ప్రజలల్లో మంచితనం తెచ్చుకొని మళ్ళీ గెలిచే ప్రయత్నం చేయాలి. కాకపోతే కొంతమంది ఏం చేస్తుర్రట అంటే ఇప్పుడు ఏముంద్రబాయ్ వచ్చేసరికి కాంగ్రెస్ అత్తదో రాదో, ఆ కాంగ్రెస్లో కార్యకర్తలే అంటుర్రు, మాకే న్యాయం జరుగుతలేదు, ఇంకా ప్రజలకే న్యాయం జరుగుతుంది, సో వచ్చేసరికి ఈ ఓట్లు కూడా పడాయని కాంగ్రెస్ కార్యకర్తలు అంటుర్రు కొంతమంది. ఇప్పుడు బయట గుసగుస ఎట్లయినా పడుతుందంటే ఈసారే ఎట్లనో అయిపోయింది, వచ్చేసరికి మాత్రం కాంగ్రెస్ రాదు అన్నట్టు మాట్లాడుకుంటుర్రట. ఇప్పుడు ఈ 30 కోట్ల స్కామ్ ముచ్చట ముంగడ పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమంటుర్రు అంటే సో ఏదైతే ఇప్పుడు మీ దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా, మేము కూడా చెప్తున్నాం గిది సంగతి అని, మా దగ్గర ఉన్న పేపర్స్ మీ దగ్గర ఉన్న పేపర్స్ పట్టుకొని సో సిబిఐలో కేసు ఎత్తి అయిపోతుంది కదా, వాళ్ళే దీని మీద విచారణ చేస్తారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు.